మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనం నుండి 15వ వచనం వరకు. అన్యుల వలె అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు. అట్లు చేసిన గాని దేవుడు తమ మొర ఆలకింపడని వారు భావింతురు. కాబట్టి వారి వలె మీరు మెలుగరాదు. మీకేమి కావలేనో మీరు అడుగుకు మునిపే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు. మీరు ఇట్లు ప్రార్థింపుడు: పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పవిత్రపరపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నేటికి కావలసిన మా అనుదిన ఆహారమును మాకు దయచేయము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను క్షమింపుము. మమ్ము శోధనలో చిక్కుకొననీయక దుష్టుని నుండి రక్షింపుము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో పరలోక ప్రార్థన మనం ధ్యానం చేసుకుంటున్నాం. యేసు ప్రభు ఈ ప్రార్థనను మనకు నేర్పించి ఉన్నారు. ప్రభుకి నచ్చిన ప్రార్థన, ఉత్తమమైన ప్రార్థన. ప్రియ మిత్రులారా, మనము ఏ విధంగా ప్రార్థన చేయాలో ప్రార్థనా క్రమాన్ని పరలోక ప్రార్థన ద్వారా ప్రభు తెలియజేస్తున్నాడు. పూర్వము ఒక సువార్థికుడు భారతదేశానికి వచ్చి సువార్తను బోధిస్తున్నాడు. ఒకరోజు తాను విశ్వాసులందరూ కూడా దేవాలయంలో సమావేశపరిచి పరలోక ప్రార్థన నేర్పిస్తున్నాడు. పరలోక ప్రార్థనలో మొదటి వాక్యాన్ని నేర్పించినప్పుడు దేవాలయంలో ఒక స్త్రీ ఎంతో సంతోషముతో ఆత్మశక్తితో నింపబడి లేచి ఈ విధంగా తెలియజేస్తుంది: దేవుడే నా తండ్రి అయినప్పుడు నేను ఇంకా ఏమీ నేర్చుకోవసరం లేదు. దేవుడు నాకు అన్నీ దయచేస్తాడు, నాకు ఎటువంటి కొదువే లేదు అని తను ఎంతో సంతోషముగా తెలియచేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు మనకు ఒక గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. దేవుణ్ణి తండ్రిగా సంబోధించే అవకాశం దయచేశాడు. ప్రియ మిత్రులారా, తద్వారా మనందరం కూడా దేవుని కుటుంబంలో సభ్యులవుతున్నాం. పరలోక ప్రార్థనలో 2 భాగాలు మనం చూస్తున్నాం. మొదటి భాగములో మనము దేవుణ్ణి సంబోధిస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం, దేవుణ్ణి మహింపరుస్తున్నాం. రెండవ భాగములో మన యొక్క అవసరాలను దేవుని ముందు ఉంచుతున్నాం. మొదటి భాగములో ప్రధానంగా 3 విషయాలు మనం చూస్తున్నాం. దేవుని యొక్క నామము పవిత్రపరచబడాలని, రెండవది దేవుని యొక్క రాజ్యము రావాలని, మూడవది దేవుని యొక్క చిత్తము నెరవేరాలని మనం చూస్తున్నాం. రెండవ భాగములో అనుదిన ఆహారము మనకు అనుగ్రహింపబడాలని, మన పాపాలు క్షమింపబడాలని, మూడవదిగా మన శోధనలో దేవుడు మనలను సంరక్షించాలని ప్రార్థన చేస్తున్నాం. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా సరే ముందు దేవుని స్తుతించాలి, మహింపరచాలి, ఘనపరచాలి. తర్వాతే మనము మన యొక్క అవసరాలను దేవుని ముందుంచాలి. ప్రియ సహోదరి సహోదరులారా, పరలోక ప్రార్థనలో మొదటి భాగంలో మనం చూస్తున్నాం, దేవుణ్ణి తండ్రి అని సంబోధిస్తున్నాం. దేవుని యొక్క నామము పవిత్రపరచబడాలని మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుని యొక్క రాజ్యం రావాలని, దేవుని యొక్క చిత్తం నెరవేరాలని ప్రార్థన చేస్తున్నాం. దైవ రాజ్యము రావాలి. దైవ రాజ్యం వచ్చినప్పుడు ధర్మపాలన జరుగుతుంది. ఈ లోకంలో ఉన్న అసమానతలన్నీ కూడా తిరిగిపోతాయి. దైవరాజ్యం వచ్చినప్పుడు అందరూ కూడా సంతోషముతో, ఆనందముతో, శాంతితో జీవించగలరు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క చిత్తము ఎల్లవేళలా మన జీవితములో, ఈ లోకములో నెరవేరాలని కోరుకోవాలి. ఈ విధంగా మనము ప్రార్థన చేయాలని ప్రభు ఎంతో గొప్పగా నేర్పించి ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు ప్రార్థన చేసినా సరే ముందు దేవుని స్తుతించి మహింపరిచి అనంతరమే మన యొక్క దీన విన్నపాలను దేవుని ముందు సమర్పించాలి. ప్రియ మిత్రులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, నేను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ప్రభువా, ఈ రోజున మరొకసారి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు. ప్రభువా, నేటి సువార్తలో పరలోక ప్రార్థన మేము ధ్యానం చేసుకుని ఉన్నాం. నిన్ను తండ్రి అని సంబోధించే గొప్ప అవకాశం మాకు దయచేశావు. ప్రభువా, మేమెప్పుడు పరలోక ప్రార్థన జపించినా ధ్యానపూర్వకంగా జపించి నీ ప్రేమను, నీకు వరప్రసాదాలు పొందుకునే గొప్ప భాగ్యాన్ని దయచేయండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.